అమ్మ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మనకి చాలా మంది చెప్తూ ఉంటారు కదా, లైక్ ఎలా అంటే లక్కీ కలర్స్ అని, ఆ రోజు అవే రంగు బట్టలు వేసుకుని వెళ్తే మనకి కలిసి వస్తుందని, ఇలా చాలా రకాలైన చెప్తూ ఉంటారు. సో అంటే ఆ కలర్స్ వేసుకుంటే మనకు అదృష్టం వస్తుంది, ఇంకో కలర్ అది కాకుండా వేరే రంగులు వేసుకుంటే దురదృష్టం వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా అయితే వింటున్నాం ఇవాళ రేపు. సో అలాంటిది మనం నివారించుకోవడానికి, లైక్ దురదృష్టాన్ని మనం పోగొట్టుకోవడానికి కలర్స్ ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే కాస్త చెప్తారా అమ్మా? చాలా చక్కని క్వశ్చన్ వేసావు. ఈ సమయానికి ఇలా అంటే కరెక్ట్ గా ట్రెండీగానే అడిగారు. అందరికీ ఇదే సందేహం ఉంటుంది. చాలా మంది అడిగారు, మేడం ఏ రోజు నేను ఏ వస్త్రాలు ధరించాలి, ఈ రోజు ఇది ధరించవచ్చా, ఇది ధరించడం వల్ల తప్ప ఒప్ప అని అడిగారు. ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. అంటే ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారానికి ఒక నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. అంటే మన సృష్టి కానీ, మన నేచర్ కానీ, లేదా మన గ్రహాలు కానీ, మన దైవం కానీ కొన్ని రంగుల వల్ల కొన్ని మంచి ఫలితాలు ఉండడము, కొన్ని నిషిద్ధమైన రంగులు ఉండడము, ఆ నిషిద్ధమైన రంగులకి కూడా పవిత్రత అనేది ఉంటుంది. అవన్నీ ఈ రోజు మనం తెలుసుకుందాము. అయితే మన రోజువారీలో హడావుడి టెన్షన్స్ ఏదో వేసేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు చేతికి అందుబాటులో ఉన్న బట్టలు వేసేసుకోవడం, అది ఏ రంగా, ఉతికినవా ఉతకనవా అనేవి ఏది మనకి తెలిసేటట్టుగా ఈ ప్రపంచంలో ఇప్పుడైతే కనిపించట్లేదు. దండంలో ఏది ఉందా లేదా హుక్కుకి ఏది ఉందా అది వేసేసుకోవడమే, వెళ్ళిపోవడమే పరిగెత్తుకుంటూ. కాబట్టి ఈ హడావిడి ప్రపంచంలో మనము ఇదే పాటించాలి అనడానికి అంత సందర్భం ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ రంగు వస్త్రాలను ధరించడం వల్ల మనలో ఆ రంగు యొక్క ప్రభావము, తీవ్రత స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అది ఎలా ఏంటనేది మనము అనుభవపూర్వకంగా ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. అయితే కొన్ని రంగుల వస్త్రాలు వేసుకోవడం వల్ల మనలో చాలా ప్రశాంతత, హాయి, ఒక రకమైన తేజస్సు కనబడుతుంటుంది. ఉదాహరణకు చూద్దాం. తెల్లని వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి, అది చూసే వాళ్లకు మనకి కూడా ఒక ప్లెజెంట్నెస్ అనేది వస్తుంది. చాలా కూల్ గా అనిపిస్తుంది. మన మనసు, శరీరము, బాడీ, మన కళ్ళు, ఎవ్రీథింగ్ ఎలా అనిపిస్తాయి అంటే కూల్ గా అనిపిస్తాయి. అదే భయంకరమైన ఎర్రని బట్టలు వేసుకొని బయటికి వెళ్ళామనుకోండి, లేదంటే పూర్తి ఆకుపచ్చ, లేదంటే పూర్తి పసుపు ఇలాగ వేసుకొని వెళ్తే మనమే కాకుండా మనల్ని చూసిన వాళ్ళు, ఈవెన్ జంతువులు కూడా, కుక్కలు కానీ ఎద్దులు కానీ కూడా వెంటపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ రంగుల యొక్క ప్రభావం మన మీద కూడా పడుతుంటుంది. ఆ ఎర్రని వస్తువులు చూడడం వల్ల గందరగోళంగా ఉండడము, అంటే ఆ రంగు బట్టలు చూడడం వల్ల గందరగోళంగా ఉండడము, ఎగ్జైట్మెంట్ అవుతూ ఉండడము, ఇలాంటివన్నీ కొన్ని రంగులకి ప్రాధాన్యత ఉంది. అయితే ఈ రంగుల వస్త్రాల యొక్క ప్రాధాన్యత మనకి వారాల మీద, అంటే ఆదివారం నుంచి మళ్ళా సోమవారం వరకు కూడా, ఆది సోమ మంగళ ఇలా 7 రోజులకు 7 రంగులు వాడాలి అనేది ఒక నియమం ఉంది. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా మనకి 9 గ్రహాలకు 9 రకాలైన రంగులు, అంటే ఆ గ్రహాలకు ఆ రంగులు ప్రీతికరము. మనకి ఎలాగైతే పలానా కలర్స్ ఇష్టమో, చాలా మంది చెప్తుంటారు నాకు బ్లాక్ అంటే ఇష్టము, నాకు వైలెట్ అంటే ఇష్టము, నాకు గ్రే కలర్ అంటే ఇష్టము. ఇలా మనుషులకి ఎలాగైతే ఇష్టమైన రంగులు ఉంటాయో, దేవీ దేవతలకు, గ్రహాలకు కూడా ఇష్టమైన రంగులు ఉంటాయి. ఉదాహరణకి లక్ష్మీ అమ్మవారు ఉంది, ఆ తల్లికి తెల్లని వస్త్రాలు. సరస్వతి అమ్మవారు ఉంది, ఆవిడికి తెల్లని వస్త్రాలు. దుర్గా అమ్మవారు ఉంది, ఎర్రని బట్టలంటే ఆ తల్లికి ఇష్టము. మళ్ళా ఆకుపచ్చ రంగు అంటే ఇష్టము. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనము వారాలను బట్టి, ఆ వారంలో ఉండే గ్రహాలను బట్టి ఏ రంగు వస్త్రాలు వాడాలి అనేది మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ముందుగా ఆదివారం నుంచి మొదలు పెడదాం. ఆదివారం రోజు ఇది ప్రత్యేకంగా రవిగ్రహానికి సంబంధించి, సూర్యుడికి సంబంధించినటువంటిది. అయితే ఈ వారానికి, ఈ గ్రహానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఆయనకి ఇష్టమైన రంగు ఎరుపు రంగు, తర్వాత కాషాయ రంగు, గోధుమ రంగు,
గోల్డ్ కలర్ లో షేడ్స్ అంటే బంగార ఛాయ కలిగినటువంటి ఈ 4 రంగులు సూర్య భగవానుడికి ఇష్టమైనవి అనమాట. అయితే మనము ఆదివారం రోజు ఈ 4 షేడ్స్ కలిగినటువంటివి ఏ రంగు వస్త్రాన్నైనా ధరించి వెళ్ళినట్టయితే మనం అనుకున్న కార్యాలు సిద్ధి అవడంతో పాటు ఆ రోజు మనకి విశేషమైన ఫలితాలు, ఏ పని మీద పెడుతున్నామో ఆ పని సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు కనబడతాయి. అయితే ఈ ప్రభావం మనకి మనం వేసుకున్న బట్టల మీద, మనం వేసుకున్న రంగుల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే కనుక ఈ రోజు ఈ రంగు బట్టలను వేసుకుని పెడితే ఆదివారం రోజు గౌరవము, మనలో శక్తి, ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి అన్నమాట. కొన్ని బట్టలు వేసుకోగానే మనం కూడా ఏమనిపిస్తాం, చాలా హుందాగా ఉన్నాం అనిపిస్తుంది. కొన్ని బట్టలు వేసుకుంటే మనకే డల్ అనిపిస్తుంది. అద్దంలో చూసుకునేటప్పటికి చీ నాకు ఇది సరిపోలేదు అని మనమే విసిరేస్తూ ఉంటాము. అలాగే అంటే ఆ బట్టలు, ఆ రంగులు మన మీద అంత ప్రభావాన్ని చూపిస్తాయి అన్నమాట. మనల్ని ఉత్తేజంగాను, యాక్టివ్ గాను, ఎనర్జెటిక్ గాను చూపించాలి అంటే మరి ఈ రంగులు తప్పనిసరిగా వాడాల్సిందే. అయితే ఈ ఆదివారం రోజు ఈ బట్టలు వేసుకోవడం వల్ల మనకేంటంటే సూర్యుడి యొక్క ప్రభావము మన మీద ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ఇచ్చేది ఏంటి? గౌరవం ఇస్తాడు, పదవులు ఇస్తాడు, తర్వాత సంఘంలో పేరు ప్రతిష్టలు ఇస్తాడు, హుందాతనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. సో ఇవన్నీ సూర్యుడు ఇస్తాడు కాబట్టి ఆ స్వామికి సంబంధించినటువంటి రంగు వస్త్రాలను మనం వేసుకుంటాము. ఇంకా తర్వాత సోమవారం చూసినట్టయితే సోమవారము శివుడికి, చంద్రుడికి ఇద్దరికి ఇష్టమైన రోజు. ఈ రోజు ఈ గ్రహానికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ ధరించవలసినవి ఏంటంటే తెలుపు రంగు, వెండి రంగు, లైట్ బ్లూ కలరు అంటే సముద్రం రంగు ఉంటుంది కదా, స్కై బ్లూ కలరు, ఈ రంగు వస్త్రాలను ధరించాలి. అయితే ఇవి ధరించడం వల్ల ఏమొస్తుందంటే కనుక మనకి మనశ్శాంతి, సుఖశాంతి, కుటుంబంలో ఒక రకమైన ప్లెజెంట్నెస్ ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ కలర్స్ చూడంగానే మనకి ఒక రకమైన కళ్ళకి, మనల్ని చూసే వాళ్ళకి కూడా చాలా కూల్ గా అనిపిస్తుంది. మనతో మాట్లాడాలంటే ఇష్టపడుతూ ఉంటారు. ఒక రకమైన గౌరవంతో పాటు అఫెక్షన్ కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అయితే ఇవి వేసుకోవడం వల్ల అంటే వివరంగా చెప్తుంటే తెలుపు లేదా తెలుపు రంగు చీర కానీ, తెలుపు రంగు షర్టు ఆర్ తెలుపు రంగు సంబంధించిన ఏవైనా వస్త్రాలు వేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు మనలో ఉన్న ఆందోళన కూడా తగ్గిపోతూ ఉంటుంది, కూల్ గా ఉండగలుగుతాము. ఇంకా తర్వాత 3వ రోజు మంగళవారము కుజుడికి ఇష్టమైనది, ఇటు మనకి హనుమంతుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా ఇష్టమైనవి. అయితే ఈ రోజు గ్రహాధిపతి మంగళుడు అనగా కుజుడు కాబట్టి ఏ రంగు అంటే ఎర్రని ఎరుపు రంగు, తర్వాత గులాబీ రంగు అంటే పింక్ కలరు, రక్తవర్ణము అంటే పూర్తి ఎరుపు కాదు, అలానే మనం మెరూన్ కలర్ అంటాం కదా, ఈ రక్తం రంగు మెరూన్ కలరు, ఈ 3 రంగులు ఈ రోజు కనుక వేసుకున్నట్టయితే ధైర్యము, ఉత్సాహము, దీంతో పాటు రుణ విమోచనం కూడా. అదేంటి రంగుల్లో కూడా రుణ విమోచనం అవుతుందా అంటే ఈ రంగుకు అంత ప్రభావం ఉంది. ఎందుకు అంటే రుణాన్ని తగ్గించేది కుజుడు కదా, అంగారకుడు కదా. ఇందాక రుణ విమోచన అంగారక స్తోత్రం గురించి మనం ఒక వీడియోలో చేసాం ఆల్రెడీ. ఆయనకి ఇష్టమైన రంగు కనుక ధరించినట్టయితే మనకున్న కష్టాన్ని కూడా తీర్చేసేందుకు అవకాశాలు ఉంటాయి. శత్రునాశనము, శత్రువులను కూడా నాశనం చేసేది జాతకరీత్యా కుజుడు కాబట్టి ఆయన ప్రీతి కొరకు ఈ రంగు వేసుకుంటే కనుక ఈ లాభాలుంటాయి. అయితే ఈ రోజు ఎరుపు రంగును ధరించడం వల్ల మనలో శక్తి, సాహసము, ఎరుపు సాహసానికి గుర్తు కదా, ఎరుపు కొంతమంది లవ్ కు కూడా గుర్తంటారు, కానీ ఎరుపు అంటే ప్రేమకు చిహ్నం కాదు. గులాబీ రంగు ప్రేమకు చిహ్నము, ఎరుపు రంగు కొంచెం కోపానికి చిహ్నం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎరుపును ప్రేమ అనే దానికి పక్కన పెట్టండి, గులాబీ రంగు తీసుకోండి. అయితే తర్వాత బుధవారం రోజు బుధుడి రోజు, అంటే ఇది బుధవారము బుధుడితో పాటు వినాయకుడికి కూడా ఇష్టమైనది, అమ్మవారికి కూడా ఇష్టమైనది. అయితే ఈ రోజు అధిపతి అంటే ఈ గ్రహానికి అధిపతి బుధుడు కాబట్టి ఆయనకి ఇష్టమైన రంగు ఆకుపచ్చ, గ్రీన్ షేడ్స్, ఏదైనా సరే గ్రీన్ షేడ్స్, ఈ రంగు వస్త్రాలను ధరించినట్టయితే కనుక వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి, మనకి కమ్యూనికేషన్ పెరగడము, అంటే వాక్ చాతుర్యము, వాక్కు మీద పట్టు, కమ్యూనికేషన్ చాలా ఈజీగా, కొంతమంది తొందరగా ఏది చెప్పలేరు,
ఒకే అంశాన్ని పట్టి పట్టి లాగుతుంటారు, ఎంతకీ తేలదది. అంటే వాళ్ళకి మాట్లాడే తెలివితేటలు కానీ మాట్లాడే చాతుర్యం కానీ లేకపోవడం అన్నమాట. ఎవరైతే దాంతో బాధపడుతూ ఉంటారో, అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు సింపుల్ గా ఉండాలి, కట్ షాట్ లో ఉండాలి, కమ్యూనికేషన్ అయిపోవాలన్నమాట. అలాగ మాట్లాడడం కూడా ఒక రకమైన తెలివితేటలే. అవి లోపించాయి అంటే బుధగ్రహం యొక్క అనుగ్రహం లేనట్టు లెక్క. అటువంటి వాళ్ళు ఈ గ్రీన్ షేడ్స్ వేసుకున్నట్టయితే కనుక వాక్చాతుర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, తెలివితేటలు కూడా పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఆకుపచ్చ వేసుకోవడం వల్ల ఆ రోజు మీకు బుధగ్రహము అనుగ్రహం కలుగుతుంది, కూల్ గా ఉంటుంది. ధనానికి సంబంధించి చాలా మంది అంటుంటారు మాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలి అని. డబ్బులు కావాలి అంటే డబ్బులకు సంబంధించిన పనులు ఎవరైతే చేస్తుంటారో అవి వచ్చేందుకు అవకాశాలు బుధగ్రహం వల్ల కలుగుతుంది అనమాట. ఇంకా తర్వాత గురువారం రోజు బృహస్పతి అనగా గురుడు అన్నమాట. ఈ రోజుకు అధిపతి గురుడు కాబట్టి గురుగ్రహానికి ఇష్టమైన రంగులు పసుపు, గోల్డ్, కాషాయం రంగు, బంగారు రంగు, కాషాయ రంగు అన్నమాట. ఈ 3 రంగులు మనకి ఈ రోజు ధరించినట్టయితే ఏమి ఫలితాలు వస్తాయంటే జ్ఞానము, విద్యాభివృద్ధి, సంతానము, దైవభక్తి మనలో పెరుగుతుంది. అయితే వివరంగా చెప్పినట్టయితే కనుక ఈ రంగుల యొక్క వస్త్రాలు ధరించినట్టయితే గురుగ్రహ ప్రీతిలో మనకి ఉద్యోగాలు రావడము, వ్యాపారాభివృద్ధి జరగడము, దీంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి, ప్రయాణాల్లో సుఖంగా జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. తరువాత శుక్రవారం రోజు అనగా శుక్రుడికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజులు అన్నమాట ఇవి. ఈ రోజుకి అధిపతి శుక్రుడు కాబట్టి ఆయనకి ఇష్టమైనవి, అమ్మవారికి ఇష్టమైనవి తెలుపు రంగు, పింక్ కలరు, క్రీమ్ కలర్. క్రీమ్ కలర్ అంటే హాఫ్ మిల్క్ అన్నమాట. మిల్క్ వైట్, హాఫ్ మిల్క్ అంటుంటారు కదా, అలాంటి షేడ్స్ ఉన్నవి ఈ రంగులు వాడినట్టయితే కనుక సౌభాగ్యము, ప్రేమ, కళాత్మకత అంటే మనలో ఒక రకమైన క్రియేటివిటీ రావడము, ధనము ఇవి వచ్చే అవకాశాలు ఈ రోజు ఈ రంగు వస్త్రాలు ధరించడం వల్ల. అయితే ఇంకా చెప్పాలి అంటే కనుక శుక్రుడు యొక్క ప్రీతి కలుగుతుంది, అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎవరైతే దంపతులు ఉంటారో వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు కానీ, కుటుంబం చక్కగా ఉండడం కానీ, వాళ్ళ మధ్య అన్యోన్యత కలగాలి అంటే కనుక శుక్రవారం రోజు ఈ రంగు వస్త్రాలను ధరించినట్టయితే భార్యాభర్తల మధ్య ఎక్కువ బాండింగ్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ రోజుని ప్రతి ఒక్క భార్యాభర్తలు ఈ అంశాన్ని తీసుకుని ఈ రోజు ఈ వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకోండి. తర్వాత చివరిగా శనివారం రోజు శని గ్రహం యొక్క అనగా శని భగవానుడి యొక్క రోజు, దీంతో పాటు వెంకటేశ్వర స్వామి వారికి కూడా ప్రీతి అయిన రోజు అనమాట ఇది. అయితే ఈ గ్రహానికి అధిపతి శని భగవానుడు కాబట్టి ధరించవలసినవి నీలి రంగు, తర్వాత నలుపు రంగు, డార్క్ బ్లూ కలర్ అన్నమాట. ఈ 3 రంగు వస్త్రాలను శనివారం రోజు వేసుకున్నట్టయితే కనుక మనలో కష్టాలను విముక్తి పొందడము, క్రమశిక్షణ, ధైర్యము, దీంతో పాటు ఒక రకమైన స్థిరత్వం ఏర్పడుతుంది. అది ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ ఒక స్థిరంగా ఉండడము, కాన్ఫిడెన్స్ పెరగడము, శని భగవానుడి వల్ల పొందే కష్టాలన్నీ తీరిపోయేటట్టు, కర్మల నుంచి విముక్తి పొందేటట్టుగా మనకి అనుగ్రహం కలుగుతుంది ఈ శనివారం రోజు. అయితే ఈ వస్త్రాలను ఇలా వారాల వారీగా వేసుకున్నట్టయితే ఆయా దేవతల యొక్క అనుగ్రహంతో పాటు గ్రహాల యొక్క బాధల నుంచి కూడా మనము విముక్తి అవ్వచ్చు. రంగుల వెనకాల ఇంత కథ ఉందా అంటే ఎస్ ఉంది. దేవీ దేవతల ప్రీతి కోసము, గ్రహాల యొక్క అనుగ్రహం కోసము, మనం సుఖంగా సంతోషంగా ఉండడం కోసం అన్నమాట. నమస్తే.